ఆగు. ఏంటిది? చుట్టూ నేనేమన్నా చెట్టు అన్నానా? ఎందుకు తలస్నానం చేయలే? తలంటే పోసుకున్నానండి. నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు. పోయి తలస్నానం చేయపో. శోభనం జరిగిన మరుసటి రోజు తలస్నానం చేయాలని కూడా తెలీదా? తల స్నానం చేయడం అంటే ఇది. ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి. పో. నాతోనే గేమ్సా? బాబు, మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు. అందరూ మనోళ్లే. ఏదో పంచాయతీ ఉంటుంది. నేను లేకుండా ఏ పని జరగదు. నమస్కారం బాబు. ఏమయ్యా ఇవాళ ఏ ఊళ్ళో? అదే బెక్కు వాళ్ళు పంచాయతీ తేగట్లేదుగా. కుమ్మేద్దాం పద. పదండి పోనీ. పెళ్ళాన్ని చెప్పు చేతుల్లో జీవితాంతం ఉంచడానికి పూజారి గారు ఆన్లైన్ లో ఆర్డర్ చేసిన తాడు. అయితే ఏంటండి? మొగుడు బయటికి వెళ్ళేటప్పుడు పెళ్ళం వాకిట్లో నుంచొని నవ్వుతూ టాటా చెప్పాలి. అదే పెళ్ళానికి అందం. రా, టైం అయిపోతుంది. కొంచెం లెఫ్ట్, కొంచెం రైట్, జడ కొంచెం ముందుకేసుకో, లైట్ గా నవ్వు. ఇప్పుడు చెప్పు టాటా. పోనీ. రే పాండు ఇట్రా. అయ్యూరు చెప్పండి. ఈ చైన్ అటుకెళ్ళి సేటు దగ్గర తాకట్టెట్టి ఓ 50,000 తీసుకో. తిన్నగా ఇంటికెళ్ళు. పోయిన నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర ఓ 50,000 రూపాయలు చేబదులుగా తీసుకున్నాను. అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికి ఇచ్చి, ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు, ఆయన లాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని చెప్పి వచ్చి. అటగానండి. రే సూరిగా వెళ్ళరా. నువ్వు పాండి వెనకాలే వెళ్ళు. ఆడొచ్చి వెళ్ళిన 10 నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అనరు. నీ పెళ్ళానికి పురిటి నొప్పులు వచ్చాయి, అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి, 50,000 రూపాయలు కావాలని ఏడ్చి మొత్తుకో. తను నాకు ఫోన్ చేసిద్ది, నేను డబ్బులున్నాయో చూడు అంట. దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పు 50,000 తిరిగిచ్చాడు అని చెప్పుద్ది. అది నీకిమ్మంట. నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చైన్ తిరిగి తీసుకొచ్చి వెళ్ళు. సరేనండి. ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు. గొడౌన్ లోనే పడుంటే పత్తి కూడా పనికిరాదు. ఆ పెహని పత్తి గోల. పెళ్ళైన మొదటి 3 నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము. ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సూతారు. నా మొగుడు ఊళ్ళో పలుకుబడున్న మనిషి, అందరూ ఆయన దేవుళ్ళ సూతున్నారు, ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు. జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు. ఎరగేసావు. దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్. సాల్దు. పెళ్ళాం అనే బ్యాట్స్మెన్ కి వదలకుండా యాకర్ వేస్తూనే ఉండాలి. హలో సార్ ఉన్నారండి. ఎమ్మెల్యే గారు మాట్లాడతారంట. లేదు, బయటికి వెళ్లారు. మొబైల్ నంబర్ చెప్పమంటారా? వద్దు, ల్యాండ్ లైన్ నంబర్ లో మాత్రమే ఎమ్మెల్యే గారు మాట్లాడతారు. వచ్చే 10వ తారీఖున జ్యువెలరీ షాప్ ఓపెనింగ్ ఉంది. సార్ వచ్చి రిబ్బన్ కట్ చేయాలి. సరే, నేను చెప్తానండి. సార్ బాగా బిజీ అని తెలుసు, మీరు తేదీ నోట్ చేసుకోండి. హలో హలో, ఐఎమ్ బ్యాంక్ మేనేజర్.
మిస్టర్ రాహుల్ స్పీకింగ్. ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా. వేర్ ఆర్ యువర్ హస్బెండ్? Hi, I'm Kirti, his wife. He's not at home this moment. I think he'll return in next 30 minutes, but... may I know what is this in regards and which bank it is? ఓకే ఫినిషింగ్. నీ పిల్లం 7 వరకే చదివానని చెప్పింది కదా, అవును మావయ్య. అందుకే నేను మాట్లాడిన ఇంగ్లీష్ తనకు అర్థం కాలేదనుకుంటా. ఫోన్లేరా, ఎక్కువ లాక్కు తెగిపోద్ది. పాపం పిల్ల భయపడిపోద్ది. ఇంకా ఒకే ఒక మ్యాటర్. నా పెళ్ళం పిచ్చికి గిలగిల కొట్టుకోవాలి. మనే ఈ ప్యాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది. తెల్లారగట్లే వాళ్ళని ఇంటి దగ్గరికి వచ్చేమను. చట్టం వస్తా. రే, దీనికన్నా ముష్టి ఎత్తుకోవచ్చు. మనం ఏమన్నా ముష్టెత్తుకోవడానికి వచ్చామా? గుడికి డొనేషన్ అడగడానికి వచ్చాం. అమ్మ అమ్మ నరుస్తారట్రా. మీరు ఇలా అరవడం వల్ల 5వ 10వ ఉండిలో బిచ్చం వేస్తున్నారు. మూసుకొని నుంచోటే. అమ్మా అమ్మా, ఎవరు? అయ్యగారు లేరా అమ్మా? స్నానం చేస్తున్నారు. ఏంటి విషయం? వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది. మీరే అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి. తీసుకోండి, వెళ్ళి అయ్యగారికి చూపించండి. ఏమండి, డొనేషన్ కోసం కొందరు వచ్చారు. ఆ బీరో డ్రైవ్ లో ₹1,00,000 క్యాష్ పెట్టాను, తీసిచ్చే. ₹1,00,000? అవును. డొనేషన్ అంతెందుకు ఇస్తున్నారండి? ఇచ్చేటప్పుడు లెక్కలు చూడకూడదు, చెప్పింది చెయ్యి. తీసుకోండి. ఏంటమ్మా డబ్బులు అడిగితే పాత చింతకాయలు తెచ్చావు? అయ్యో, డబ్బులు ₹1,00,000 ఉన్నాయి. ఓలమ్మో, లచ్చుందా? అవును, ₹1,00,000. ఎవరమ్మా మహాన్ బాబుదు? నా హస్బెండ్. మీరు ఒక పని చేయండి, ఆ మహాన్ బాబుని తీసుకుని జాతరకు వచ్చేయండి. ఇద్దరికి కలిపి VIP దర్శనం, పులిహార, లడ్లన్నీ ఫ్రీ అమ్మా. ఉంటాను తల్లి, టాటా. వదండ్రా. జడ్జి చాలా స్ట్రిక్ట్. మనకు వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మూతడిపోద్ది. అందుకే ఎవరం కోర్టు దాకా పోనీకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్. వంట చేస్తున్నావా పెంట చేస్తున్నావా? ఏంటి అన్నంలో రోళ్లు రప్పలు? టెన్షన్ ఎందుకన్నా? ముందైతే వీరాగాడు ఒంటరిదవా, కానీ ఈ మధ్య పెళ్లి చేసుకున్నాడు. తిన్నగాడి పెళ్ళాన్ని ఎత్తుకొచ్చే తిప్పాలా? ఎవరమ్మాయిది? వస్తాను. ఏంటి చుట్టూ ఆరబెట్టుకోలేదా? ఇప్పుడే స్నానం చేసి వచ్చాను, తుడుచుకోవాలి. ఎప్పుడు? రొంప చేశాక ఆరబెట్టుకుంటావా? రా, చూసిన చాలు రా. నేను వచ్చిన కాడిని చూస్తానే ఉన్నాను. నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోవట్లే. అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా? జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు, దాన్ని చక్కగా కాపాడుకోవాలి. అదే ముఖ్యం, లేదంటే జుట్టు రాలిపోద్ది. వస్తానే ఉన్నాను రా, తొందర ఎందుకు? ముగ్గు భలే అతను. ఏంట్రా మీ ఆటలు? ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి. ముగ్గెందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు? ఒరే, వాకిట్లో ముగ్గేసుకోకుండా పెరట్లో వేసుకుంటారా? వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి. బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు. పోన్రా, పొమ్మంటుంటే. స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు. హలో, ఫ్రెండ్స్ తో మధ్యాహ్నం భోజనానికి వస్తున్నా. కోడి కూర వండేసి. నాకు కోడి కూర వండడం రాదండి. హలో హలో,
తూ పరిగెత్తు తూ. కోడిని పట్టుకోవాలా? పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా? എന്തിട്ടമ്മേ? ഇട്ടു ടൊമാറ്റോ ഇട്ടു, വെളുത്തുള്ളി ഇട്ടു, കറിവേപ്പില ഇട്ടു, പച്ചമുളക് ഇട്ടു. അതിനുശേഷം ഇപ്പോൾ ടൊമാറ്റോയും കൂടെ ആഡ് ആയിട്ടുണ്ട്. അതുപോലെ അമ്മേ ശരി, బాకీ ഞാൻ ചെയ്യാം. మీ ఊరు నుంచి చుట్టాలు వస్తున్నారక్క? లేదురా, మరెందుకు ఎన్ని కోళ్ళని కొట్టావు? ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు. మామయ్య ఫ్రెండ్స్ కోసం వండి పెడుతున్నావు నువ్వు? అవును. ఈ మ్యాటర్ తెలుసుంటే కోళ్ళని పట్టేవనా కాదు, లేవంట్రా. ఏరా? ఎందుకంటే ఆ ఎవరికి మాకు అస్సలు పడదు. రే, పెద్దవాళ్ళని అలా తక్కువ చేసి మాట్లాడకూడదు. ఎవరు పెద్దోళ్ళు? అందరు చిల్లర బ్యాచ్. ఏమంటున్నారా? మాట్లాడి సాల్వ్ చేసుకుందామని పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు. పెంట పనులు చేయడానికి స్పెషలిస్టులు. కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు. ఇప్పుడు కూడా ఆ స్కూల్ అద్దెకి తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు. వాళ్ళ కోసం కష్టపడి కోడి కూర వండుతున్నావా?